రాష్ట్రంలో ప్రజాపాలన కాదు ప్రజల తిరుగుబడుతున్న పాలన నడుస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందన్నారు. ఇక పచ్చని పొలాల్లో కంపెనీలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు బీఆర్ఎస్ నేతలు. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో పలువురిని కేటీఆర్ సత్కరించారు. పేద ముస్లిం విద్యార్థులకు నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. మైనార్టీ సబ్ ప్లాన్ తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలైనా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. केसीआर साहब की हुकूमत ने हर किसी के लिए की, उसमें माइनॉरिटी भी है, मेजॉरिटी भी है। हमेशा केसीआर साहब ने गरीब को गरीब की तरह देखा, इंसान को इंसान की तरह देखा। कभी मजहब के नाम पे सियासत या सियासी फायदा ढूंढने की कोशिश कभी नहीं की। मैं याद दिलाना चाहता हूँ आपको, आज अगर एक गरीब मुसलमान बहन को रमजान के वक्त उनके घर पे तोहफा दिया गया, तोहफा पहुंचाया गया, तो गरीब हिंदू बहन को बतुकम्मा के दौरान, दशहरा के दौरान उनके घर में भी तोहफा पहुंचाया गया. ఢిల్లీ వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీ చేరిన తర్వాత ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యానో లేదో అప్పుడే హైదరాబాద్ లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అధికార పార్టీ నేతలను ఉద్దేశిస్తూ అప్పుడే వణికిపోతే ఎలా అని పోస్టు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన కాదు ప్రజలు తిరగబడుతున్న పాలన కొనసాగుతోందంటూ మరో పోస్ట్ చేశారు. ఆంక్షలు పెట్టి ప్రజా ఆంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదన్నారు కేటీఆర్. వికారాబాద్ జిల్లా ఫార్మాసిటీ ఘటనపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అని పిలుపునిస్తే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేరుతో పచ్చని పొలాల నుంచి కిసాన్ హఠావో అని పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్. అటు ఏఎంవీఐ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించింది కేసీఆర్ అయితే నియామక పత్రాలు పంచి ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు హరీష్. కాంగ్రెస్ సంవత్సర పాలనలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో వైఫల్యాలను ప్రశ్నిస్తే అణచివేసేందుకు పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. పేదలకు కొత్తగా ఇళ్లు కట్టించాల్సింది పోయి ఉన్న ఇండ్లను కూలగొడుతున్నారని అన్నారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల గోడు పట్టించుకోవట్లేదన్నారు జగదీష్. పాలమూరుకు కేసీఆర్ ఏం చేయలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు తెచ్చి ప్రజల కష్టాలు తీర్చారన్నారు శ్రీనివాస్ గౌడ్.